హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా అండి. చాలా గ్యాప్ వచ్చింది కదా, పర్వాలేదులే. ఒక డిజైన్ అయితే చేద్దామండి. వీడియో చేయడానికి కుదరక చేయట్లేదండి, ఏమనుకోవద్దు. కానీ చాలా మంది అయితే అడుగుతున్నారు, ఏంటక్క వీడియో చేయట్లేదు అని. చేద్దాం. మనము ఈ థ్రెడ్స్ ఒకటైతే సేల్ చేస్తున్నాం కదా, అయితే ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే మీకు చూపించాను. కానీ ఇంకా డౌట్ అయితే అడుగుతున్నారు. అదేంటనంటే దీనికి గమ్ అప్లై చేసుకోవడం కానీ సపరేట్ చేసుకోవడం కానీ ఎలా అనేసి. ఇలా మనకి ప్యాక్స్ వస్తాయి కదా అండి, ఈ ప్యాక్స్ లో అయితే మనకి ఒక్కొక్కసారి ఎక్కువ వస్తుందంట, ఒక్కొక్కసారి తక్కువ వస్తుందంట. అంటే ప్యాక్ చేసే వర్కర్స్ చేసేదాన్ని బట్టి ఇవి వస్తూ ఉంటాయి కదా. సో అది అలా మనకి టాజిల్స్ కూడా కొన్ని వాటిలో ఎక్కువ రావచ్చు, కొన్ని వాటిలోనే తక్కువ రావచ్చు. సో థ్రెడ్స్ అయితే ఇలా వస్తుంది మనకి ముగ్గులేసి. అయితే ఈ చీర కోసం నేను యూజ్ చేసుకున్న ప్యాక్స్ అయితే 2 ఉన్నాయండి. ఒకటేమో ఈ కలరు, ఒకటేమో ఈ కలరు. అయితే ఆల్రెడీ నేను మీకు ఈ కలర్ అయితే కట్ చేసి చూపించా. 32 టాజల్స్ అయితే వచ్చాయని చెప్పిన 4 లైన్స్ కి. ఓకేనా? అయితే ఈ కలర్ నేను యూజ్ చేసినప్పుడు నాకు ఎక్కువ వచ్చింది థ్రెడ్ దాంట్లో. అంటే నేను నార్మల్ గా అయితే ఈ కలర్ కి నేను 4 లైన్స్ డివైడ్ చేసి కట్ చేశాను అనమాట. అయితే దీంట్లోనేమో నాకు కాస్త ఎక్కువగా వచ్చినాయి. ఇంకా 4 లైన్స్ 3 లైన్స్ కట్ చేసా, ఇంకా నాకు 2 లైన్స్ అయితే మిగిలిపోయినాయి అనమాట ఇందులోనే. ఇలా ఎక్కువ థ్రెడ్ కూడా వస్తుందండి మనకి. మీరు అస్సలు డౌట్ పడే పని అయితే లేదు. మనకి థ్రెడ్ ఎక్కువగానే వస్తుంది, శారీకి అయితే సరిపోతుంది. ఓకేనా? ఒక 4 లైన్స్ నేను డివైడ్ చేసుకుంటేనే నాకు ఇంత మందం వచ్చినాయి టాజిల్స్ లావుగా కదా. అదే మీరు ఇంకొంచెం తక్కువగా చేసుకోనో ఇంకొంచెం ఎక్కువగా చేసుకుంటే దాన్ని బట్టి మీకు టాజిల్స్ అనేవి వస్తాయి. సరేనా? ఓకే అండి. మరి ఇకపోతే దీని గమ్మ విషయానికి వస్తే ఎలా అంటే, ఇలా డివైడ్ చేసుకున్న తర్వాత అంటే నేను గమ్ పెట్టడానికి అయితే ట్రై చేశాను. అయితే గమ్ అప్లై చేసిన తర్వాత కాస్త ఇది మనకి తడిగా అవుతుంది కదా, దాని మీదనే ఉంచేసి మనం ఇలా కాటన్ థ్రెడ్ చుట్టేసుకుంటే అయిపోతుందండి. నేనైతే ఇదిగో ఇలా కాటన్ థ్రెడ్ అయితే ఎక్స్ట్రా చుట్టుకున్నాను, కనిపిస్తుంది కదా. దీనివల్ల మనకి ఇవి పోగులు అనేవి ఊడిపోకుండా ఉంటాయి. గమ్ కూడా ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి అది మనకి సెట్ అయిపోతుంది, థ్రెడ్స్ అనేవి బయటికి రాకుండా. ఓకేనా? ఇంకపోతే థ్రెడ్ విషయానికి వస్తే, ఈ రేషన్ థ్రెడ్ పట్టుదారాల విషయానికి వస్తే ఇది అండి సంగతి అయితే. ఓకేనా? ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే అయితే నాకు వాట్సాప్ చేయండి. నా నంబర్ వచ్చేసి 9346527181 నంబర్కి. ఓకేనా? మనకి ఇగో ఇలా నీట్ గానే కట్ చేసి ఇస్తున్నారు, కనిపిస్తుంది కదా. మనం ముడి విప్పుకున్న తర్వాత కూడా ఇంతే నీట్ గా ఉంటుంది. వీటిని అయితే ఇగో ఇక్కడనే ఇలా డివైడ్ చేసేసుకోండి. ఈక్వల్ గా వచ్చేది రాంది మనకి ఇక్కడ తెలిసిపోతుంటుంది. ఓకేనా? ఇగో ఇక్కడ కాస్త ఎక్కువ వచ్చింది చూసారా, అలాంటప్పుడు ఇంకొంచెం సపరేట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా సపరేట్ చేసుకొని ఫస్ట్ గమ్ అప్లై చేసేసేయండి ఈడ. ఓకేనా? చేసిన తర్వాత దానికి కాటన్ థ్రెడ్ చుట్టేసేయండి. అలా మీరు అన్ని చేసేసుకున్న తర్వాత మంచిగా విప్పేసుకొని టాజిల్స్ కట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇలా తీసుకున్న లైన్స్ అయితే నేను టాజిల్ గా అయితే కట్ చేసుకున్నా అండి. ఈ టాజిల్ కట్ చేసుకునే విధానం కానీ అన్ని కూడా నేనైతే ఒక షార్ట్ అయితే చేసి పెట్టాను మీకు, మీరు ఏదైతే చూడొచ్చు. ఓకేనా? ఇకపోతే డౌట్స్ అయితే అంతే, క్లియర్ కదా, ఇంకేం లేవు అనుకుంటున్నా. ఇకపోతే మన డిజైన్ విషయానికి వస్తాయండి. కాటన్ థ్రెడ్ వచ్చి అయితే 8 లైన్స్ తీసుకొని శారీకి టై చేసేయండి. చేసిన తర్వాత ఈ డిజైన్ కోసం నేను యూజ్ చేసుకున్న బీడ్స్ అయితే క్యాప్స్ వచ్చి ఇలా తీసుకున్నా అండి. ఇలా కొంచెం ఫ్లాట్ గా ఉన్న ఈ క్యాప్స్ అయితే యూజ్ చేశాను. దీంతో పాటు 3mm సైజులో ఉన్న వైట్ పల్స్ అయితే తీసుకున్నా. ఇంకా ఇది కొంచెం బిగ్ సైజ్ అనమాట. నార్మల్ గా మనకి 3 సైజెస్ ఉన్నాయి, స్మాల్, మీడియం, ఇలా బిగ్ సైజు 3 సైజెస్ అయితే ఉన్నాయి మన దగ్గర. మీకు నేను చూపిస్తాను. ఇంకా ఇది మీడియం సైజు. ఓకేనా? ఇదేమో బిగ్ సైజు. నేనైతే బిగ్ సైజ్ తీసుకున్నాను, ఎందుకనంటే క్యాప్ యూజ్ చేసుకున్నప్పుడు మనకి ఇది కాస్త ఎక్కువగా కనపడితే బాగుంటుంది అనేసి అయితే బిగ్ సైజ్ తీసుకున్నాను. ఓకేనా? ఇకపోతే దాని తర్వాత ఈ రైస్ బీడ్స్ ఒకటి, ఈ రౌండ్ వద్దు, రైస్ బీడ్స్, ఈ వైట్ క్యాప్, అంతే.
ఇంకా చిన్న చిన్నగా నీడిల్ రివర్స్ తీసినప్పుడు యూజ్ చేసుకోవడానికి చిన్న చిన్నగా కొన్ని చిన్న బీడ్స్ తీసుకుంటే సరిపోతుంది. డిజైన్ విషయంలోకి వస్తే ఇలా మనం కట్ చేసుకున్న టాజల్స్ అయితే తీసుకోండి. ఈ శారీకి అయితే నేను ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నా అండి ఈ థ్రెడ్స్. ఓకేనా, ఇగో టాజల్ కూడా మనకి నీట్ గానే వచ్చింది, చూసారు కదా. ఓకేనా, ఇలా అయితే తీసుకోండి అండి. తీసుకొని బీడ్ ఒకటి తీసుకోండి. ఓకేనా, ఈ బీడ్ ఒకటి తీసుకొని శారీకి పైన ఇలా కుచ్చేసేయండి. తర్వాత అదే బీడ్ లోపల నుంచి నీడిలు కిందకి తీయండి ఇలా. ఓకేనా, తీసిన తర్వాత మంచిగా ఇలా నీట్ గా వచ్చేటట్టుగా చూసుకోండి. చూసుకున్న తర్వాత ఈ రైస్ బీడ్ ఒకటి తీసుకోండి. ఆ తర్వాత క్యాప్ తీసుకోండి. క్యాప్ ని ఇలా ఇటువైపు ఫ్లాట్ గా ఉన్న సైడ్ నుంచి కాకుండా ఇలా ఉబ్బుగా ఉన్న సైడ్ నుంచి నీడిల్ గుచ్చేసి తర్వాత ఈ బిగ్ వన్ బీడ్ తీసుకోండి. ఓకేనా, తీసుకున్న తర్వాత ఒక స్మాల్ బీడ్ అయితే కావాలని చెప్పా కదా, చిన్న బీడ్ అయితే ఒకటి తీసుకోండి. తీసుకొని ఈ బీడ్ వెనక్కనేసి ఈ వైట్ దానికి క్యాప్ కి రెండింటికి నీడిల్ ఇలా పైకి కూర్చోండి. కూర్చున్న తర్వాత మళ్ళీ ఇంకొక రైస్ బీడ్ తీసుకొని ఈ వైట్ ది ఇంకొక బీడ్ తీసుకొని, ఓకేనా, తర్వాత ఇటువైపు వి షేప్ లో వచ్చేటట్టుగా చూసుకొని కుచ్చేసేయండి. శారీకి అడుగు నుంచి కుచ్చితే మనకి నీడిల్ ఇలా పైకి వస్తుంది. ఆ తర్వాత ఇలా బీడ్ లోపల నుంచి తీసి లాగేస్తే మనకి ఈ షేప్ అయితే వస్తుందండి. ఓకేనా, దీని తర్వాత మనం తీసుకున్న టాజల్ అయితే ఇంకొక కలర్ తీసుకోండి. తీసుకొని దీనికి కూడా పోగులు బయటకు రాకుండా చూసుకొని నీడిల్ అయితే కుచ్చేసేయండి. ఆ తర్వాత ఇంకొక వైట్ బీడ్ అయితే తీసుకొని మళ్ళీ శారీకి ఇలా కుచ్చేసేయండి. కుచ్చిన తర్వాత ఇలా వెనక్కి తీయండి మళ్ళీ. ఓకేనా, ఇంకా ఇంతే అండి. ఇక శారీ మొత్తం కూడా మనం ఇలా రెడీ చేసుకుంటూ వెళ్ళడమే, ఇంతే. ఇంకా మీకు అర్థమైంది కదా. ఈ డిజైన్ మీకు అర్థమైనా నచ్చినా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి డిజైన్ తోటి ఒక మంచి ఐడియా తోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ మరియు స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్. ఓకేనా, ఇంకా మెటీరియల్ ఉంది మన దగ్గర, ఇంకా థ్రెడ్స్ కూడా ఉన్నాయి, పట్టు థ్రెడ్స్ ఉన్నాయి, సిల్క్ థ్రెడ్స్ కూడా ఉన్నాయి. నేను షార్ట్స్ పెడుతూనే ఉన్నాను, మీరు చూస్తున్నారు, దాదాపు చూస్తున్నారు, అందరూ కాదు. ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి అయితే నా ఛానల్ విజిట్ చేయండి. మీకు కావాల్సిన మెటీరియల్ ఏదైనా ఉంటే ఆర్డర్ పెట్టుకోండి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇంతవరకు వచ్చిన తర్వాత అండి థ్రెడ్ కాస్త ఎక్కువగా ఉండగానే ఇక్కడనే ఇలా ముడేసుకోండి. ఓకేనా, ముడేసుకుంటే మనకి ముడి కనపడకుండా కొంచెం శారీకి కూర్చోడానికి ఒక ఛాన్స్ ఉంటుంది. ఇలా ముడేసేసుకున్న తర్వాత ఇలా పీకో చేసే లైన్ లోపల నుంచి నీడిల్ని ఇలా కుచ్చేసేయండి. సరేనా, కుచ్చిన తర్వాత కట్ చేసేయండి. అంతే, మనకి నీట్ గా ఉంటుంది వర్క్ కూడా, ఇంకా చూడడానికి మంచిగా కనపడుతుంది. అంతే అండి, వాళ్ళ డిజైన్ అయితే నేను మీకు చూపించేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. డిజైన్ చూపించేసిన తర్వాత మీకు ఎలా ఉందనేది నాకైతే కామెంట్స్ లో చెప్పండి. ఇలా అయితే ఉంది చూడండి ఒకసారి. మనకి చాలా ముద్దుగా అంటే చాలా ముద్దుగా వచ్చింది అండి డిజైన్. ఓకేనా, ఏదేమైనా పట్టుదారాలే, సిల్క్ సిల్కే, దేనికి దానికే అండి. ఒకదాన్ని పెట్టలేము, ఇంకో దాన్ని తీయలేము. కాకపోతే యూజ్ చేసుకున్న తర్వాత మనకి కొంచెం మేనేజ్ చేసుకోవటం ఇబ్బందిగా అనిపించి మనం సిల్క్ థ్రెడ్స్ అవాయిడ్ చేస్తున్నాం. కానీ ఇలా అయితే బాగానే ఉంటుంది. సిల్క్ థ్రెడ్స్ అయినా రేషన్ థ్రెడ్స్ అయినా పట్టుదారాలు ఏవైనా సరే మనం వాడుకునే దాన్ని బట్టే కదా అండి ఉంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ. ఎలా ఉంది డిజైన్, బాగుందా? ఫస్ట్ టైం చేసినాం మనం పట్టుదారాలతోటి డిజైన్ అయితే. ఓకేనా, చేద్దాం ఇంకా. బాయ్ బాయ్.